ఒకరోజు నేను రాజమండ్రిలో ఒక చెల్లె మా సంఘానికి వచ్చి అన్నయ్య కొంచెం మా చుట్టాల అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అన్నయ్య, సార్ వచ్చి ప్రార్థన చేసి పోండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంది. హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పేసి గది లోపలికి వెళ్ళా. ఏంటి సార్ ఏంటి పరిస్థితి అని అడిగితే సార్ వీడు చాలా భయంకరంగా కైనీలు తినేవాడు సార్ అన్నారు. అంటే కైనీ అంటే ఎలాగా చక్కగా లాగేసి దోళ్ళలాగా అందులో పెడతాడు, అప్పుడు అంటాడు, మాట కూడా సరిగ్గా రాదు దరిద్రుడికి. సో అలాగా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుస్తాయి. నీకున్న ఇమ్యూనిటీని బట్టి, నీకు దేవుడిచ్చిన శక్తిని బట్టి కొంతకాలం బాగానే నడుస్తుంది. ఒకరోజు పొద్దునే బ్రష్ తీసుకుని బ్రష్ చేస్తున్నాడంట, అంటాడు కదా, ఇల్లా ఇల్లా అనేస్తాడు, ఏదో పెద్ద చింత చెట్టు రంపంతో కోసినట్టు స్మూత్గా తోవాలి అట్లని నీట్గా అందంగా మొత్తం మీద ఇల్లా అనేసాడు. అల్లా అంటుంటే కైని పెట్టుకుంటాడు కదా, రోజున బొగ్గలోంచి బెస్ వచ్చేసింది, దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు కుయ్యో మొర్ర అంటుంటే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏంద్రా నాయన కథ అంటే నీకు క్యాన్సర్ రా అన్నారు. ఎందుకు వచ్చింది క్యాన్సర్? కైని రోజు లాగి పారతో పెట్టినట్టు పెట్టావు, ఏమైంది మరి? పోయింది, బొగ్గ పోయింది, పెదాలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు ఎవడకి దండం పెడతావు, తిరిగి దండం పెడతావు నువ్వు? ఇప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే వచ్చేద్దా కొత్త బొగ్గ? ప్రభువా ఈడి కొత్త బొగ్గ ఇచ్చే ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఈ పాత బొగ్గ తీసే ప్రభువా, కొత్త పెదవి వేసే ప్రభువా, ఎందుకంటే ప్రభువా ఈడి కోసం కైని ఎదురు చూస్తుంది ప్రభువా. పాప అనవసరంగా కైని కంపినోడు దివాలా తీసేస్తాడు ప్రభువా. ఎవడు తినకపోతే పాప మాడు ఎలా బతుకుతాడు చెప్పండి? ఆయన బతికించడం పుణ్యకార్యమే కదండి. మరి మీ అందరి పెళ్ళాల పుస్తులు తెంపేసి వాళ్ళ పెళ్ళానికి పెద్ద నెక్లెస్ చేయించుకుంటాడు. అందుకని రోజు ఏం తినాలి? కైని తినాలి. అందుకని కొత్త బొగ్గ దేవుడిచ్చేయాలి. బొగ్గ పాడు చేసుకోవడం మన చేతిలో ఉంది, కానీ కొత్త బొగ్గ చేయడానికి ఎవడో ఈ ప్రపంచంలో లేడమ్మా. ఇంత అందమైన పెదాలు దేవుడు మనకిస్తే ఆ పెదాలను ఏం చేసాం? పాడు చేసేసాం కదా, నల్లగా అయిపోతాయి. అందమైన దేహం ఏం చేసాం? సర్వనాశనం చేసాం. సో ఈ రీతిగా శరీరాల్ని పాడు చేసుకుంటున్న వాళ్ళకి మెలకువ నేర్పించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ఆయన చేసిన శరీరం ఇది, ఆయన ఇచ్చిన దేహం ఇది. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను